అంటే పవన్ కళ్యాణ్ చాలా చోట్ల ఉపయోగించే ప్రయత్నంలో ఉంది కదా. త్రివిక్రమ్ శ్రీనివాస్ కూడా వెళ్ళాడు అన్నట్టు. ఓకే, ఆయన డైరెక్షన్. ఆయన వెంట త్రివిక్రమ్ శ్రీనివాస్ కూడా ఉన్నాడు. ఓకే, బహుశా పవన్ కళ్యాణ్ యాత్ర పొడుగున త్రివిక్రమ్ శ్రీనివాస్ ఉన్నట్టు. అంటే ఇక్కడ చాలా మందికి వచ్చే డౌట్ సార్, నాకు కూడా వచ్చింది. ఇక్కడ అకీరా నందన్ గత కొన్ని రోజులుగా పవన్ కళ్యాణ్తోనే ఉంటూ ఉన్నారు, ఆయనతో పాటు ఆలయాలు తిరుగుతూ ఉన్నారు, కుంభమేళాలో కూడా పవిత్ర స్నానం ఆచరించారు. ఏంటి అకీరా నందన్ ఎందుకు ప్రొజెక్ట్ చేస్తున్నారని ఇప్పుడు నేనేమన్నా అంటే మళ్ళీ మీరు వెంటనే నేను మతాన్ని క్రతువును ఇది చేశానని మీరు అనే అవకాశం ఉంది కదా. బికాజ్ నేను గట్టి లౌకికవాదిని, మత రాజకీయాలను వ్యతిరేకిస్తాను కాబట్టి. కానీ దేశంలో మీడియా, మరీ ముఖ్యంగా తెలుగు మీడియా రాస్తుంది ఖచ్చితంగా కుమారుడిని వారసుని ఆయన ప్రొజెక్ట్ చేస్తున్నారు. పైగా డైరెక్టర్ కూడా పక్కనే ఉన్నాడు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ అదేది ఆ భీమ్లా నాయక్ తీసినా, వకీల్ సాబ్ తీసినా, నిర్మాత దర్శకుడు ఎవరైనా అక్కడ తప్పకుండా త్రివిక్రమ్ శ్రీనివాస్ ఉంటాడు. రేపు అఖిల కూడా ఏదో సినిమా మొదలవుతుందని ఏదో నేను విన్నాను. బహుశా త్రివిక్రమ్ శ్రీనివాస్ తెర వెనక నుంచి కొంత సహాయమో సారథ్యమో అందించవచ్చునేమో. సో వారసుడు వచ్చాడు, అది కూడా సాక్షాత్తు త్రివేణి సంగమంలో ప్రయాగరాజ్లో ఆయన ఆవిర్భవించాడు అని మనం చెప్పొచ్చు. ఇంక ఇందులో మీకు రెండో సందేహమే లేదు ఇంకా. రైట్ సార్, నిజంగా మీరు అన్నట్టు పవన్ కళ్యాణ్ ఒక జాతీయ స్థాయి లీడర్గా అవ్వడానికి భారతీయ జనతా పార్టీ చేస్తున్న ప్రయత్నాలకి సపోర్ట్గానే ఆయన అడుగులు నడుస్తూ ఉన్నాయి ఇప్పటి వరకు. ఈ మమతా బెనర్జీని క్వశ్చన్ చేశారు. నిజంగా తృణమూల్ కాంగ్రెస్ నుంచి ఏదైనా ఖండన వస్తే మరి పవన్ కళ్యాణ్ స్థాయి మరింత పెరిగినట్టే, అంతే కదా సార్? అది 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 కరెక్టా కాదు ఇవన్నీ పక్కన పెడితే అవమానించలేదనే చెప్తున్నాను. చనిపోయారు కాబట్టి విచారణలో ఉన్నాను నేను అని చెప్తున్నా. ఆమె కూడా అదరగండంగా మాట్లాడతారు, అందులో ఏమీ సందేహం లేదు. పెట్టింది పేరే సార్. ఇక ఒకటేనా, అందుకని నాయకులు అనేవాళ్ళు మాట్లాడేటప్పుడు సంయమనం పాటించాల్సి